అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం బాలానగర్ ఐడిపిఎల్ బస్తీలో ఉన్నాం, పక్కనున్న బస్తీలలో. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. కుకుడుపల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు ఇవన్నీ కబ్జా చేసినది ప్రధానమైన ఆరోపణ. ఐడిపిఎల్ 4,000 కోట్ల రూపాయల భూములు కృష్ణారావు కృష్ణార్పణం అని కొన్ని పేపర్లో వార్తలు వచ్చినాయి. మనం బస్తీలో ఉన్నాం, అసలు వీళ్ళని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే నేనైతే చూస్తున్నా, చాలా కాలనీలు కనిపిస్తున్నాయి, ఎప్పుడో కట్టిన ఇండ్లు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న ఇండ్లు కనిపిస్తున్నాయి, గుడిసెలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి. చాలా పెద్ద ల్యాండ్ ఇది. ఐడిపిఎల్ అంటే చాలా పాత ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇది. ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అని అప్పట్లో 1961లో జవహర్లాల్ నెహ్రూ స్టార్ట్ చేసిండు. మనం చూస్తున్న ఏరియా అవతల పక్క ఉంటుంది కంపెనీ మొత్తం కూడా. కాకపోతే ఇప్పుడు సిక్ అయిపోయింది, ఆ కంపెనీ ఏం లేదు, కంపెనీ మొత్తం లాకౌట్. దానికి సంబంధించిన భూములు అప్పట్లో ఇది హైదరాబాద్ లాస్ట్ 1961 అంటే ఇక్కడ ఏమి ఉండకుంటుండే. ఇదంతా బార్డర్ అనమాట. హైదరాబాద్ ఇక్కడ రావాలంటే అడవికి వచ్చినట్టు ఉండేదేమో బహుశా. ఇప్పుడు మొత్తం ఇది సెంట్రల్ సిటీ అయిపోయింది, అందుకే ఇవన్నీ కాస్ట్లీ ల్యాండ్స్ అయినాయి. అందుకే అందరికన్నా ఇక్కడనే ఉంది. ఎమ్మెల్సీ కవిత వాళ్ళ హస్బెండ్ అనిల్ పేరు మీద కూడా ఇక్కడనే భూములు వాళ్ళ పేరు మీద ఉన్నాయి. వాళ్ళు వెంచర్ చేసి అమ్ముతున్నారన్న ఆరోపణలు కూడా ఈ మధ్య మనం విన్నాం. అవన్నీ కూడా ముందు ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లేష్ అండి. మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇక్కడ ఐడిపిఎల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వచ్చేసి ఇక్కడ వర్క్ చేశారు. అప్పుడు మేము ఇక్కడ చిన్న గుడిసెలు వేసుకొని ఇక్కడ నివసిస్తూ మా వాళ్ళు చనిపోయి మేము ఈరోజు మా పిల్లలు 10th క్లాస్ దాకా చదివే స్థాయికి ఎదిగాము. మా పరిస్థితి ఇలా ఉంది, మేము కబ్జాలు చేశారంటున్నారు కృష్ణారావు గారు కబ్జాలు చేస్తే ఇలాంటి వాళ్ళకి పబ్లిక్ వాళ్ళకి చేయొద్దు అనేది. ఇంతకుముందు గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ₹1 కోటి డ్రైనేజ్ శాంక్షన్ చేశారు. ఆ డ్రైనేజ్ ఇక్కడికే ప్రజెంట్ ఇదే ఏరియాలో ఇదే డ్రైనేజ్కు చేశారు. అది ఆ పైపులు తీసేసి చిన్నగా నిండిపోవడం వల్ల పైపులు మార్చడానికి మళ్ళీ ఎమ్మెల్యే వారి దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసుకొని, సార్ మాకు డ్రైనేజ్ వల్ల ప్రాబ్లం అయిపోయి మా ఇళ్ళకి వాటర్ వచ్చేసి లేని రోగాలు అంటువ్యాధులు వచ్చేసి ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ ఈ డ్రైనేజ్ నిండడం వల్ల ముస్లిం అబ్బాయి చనిపోయాడు. వాటర్ అనేది ఫ్లోట్ అయిపోయి ఒకే దగ్గర నిండిపోయి ఇలాంటి ఇల్లు ఉండేసి ఆ ఇంటి లోపలికి వాటర్ వెళ్ళిపోవడం వల్ల కరెంట్ షాట్ కొట్టేసి అబ్బాయి చనిపోయినప్పుడు నేను మా అధ్యక్షులు గిరిగారు సాగర్ గారు వీళ్ళని తీసుకొని వెళ్ళేసి ఏంటి మా సమస్య అని చెప్పేసి అక్కడ అన్నగారి దగ్గర కూర్చుంటే అన్నగారు ఉండేసి మళ్ళీ మాధవరం కృష్ణారావు గారు స్థానిక ఎమ్మెల్యే గారు కదా, అతని దగ్గరికి మా సమస్య తీసుకొని వెళ్ళేసి మాకు ఇది కావాలి, ఇది చేయండి అన్న, మాతో ఓట్లు వేయించుకుంటున్నారు కానీ ఇక్కడికి ఒక్క లీడర్ రాడు. ఓట్లు వచ్చినప్పుడు మాత్రం పతకొర వస్తారు. ఆ కవిత అనేట ఆమెకు ఇక్కడ వెనక 36 ఎకరాలు కబ్జా చేసేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు. అది నిజమే. టెక్ఎంసీ కంపెనీ ఉంటుంది. టెక్ఎంసీ పక్క ల్యాండ్లో లేజర్ ఫ్యాక్టరీలో 36 ఎకరాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసుకున్నారు. ఇక్కడ మేము 60 ఏళ్ళ నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. మేము మా ఫాదర్ మా పిల్లలు మేము కూడా ఇక్కడే ఇదే మురికిలో పడేసి వస్తున్నాం. కానీ కృష్ణారావు కబ్జా చేసినాను కదా ప్రధానమైన ఆరోపణ. కబ్జా చేసినట్టయితే ఇక్కడ 1600 కుటుంబాలు నివసిస్తున్నారు. మీరు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు ఇక్కడ కృష్ణారావు గారు మంచి చేశారా లేరా. మాకు కృష్ణారావు గారు ఇక్కడ ఉన్న ఒక మంచి ఆయన మానవత్వంతో మాకు బడి అన్న గుడి అన్న ఒక పని ఉన్న ఆయన మా ఇంట్లో వ్యక్తి లెక్క ఇక్కడ ఒక మనిషి చనిపోతే కూడా అన్న ఇట్లా అయ్యిందంటే ఫస్ట్ రెస్పాన్సిబుల్ అయ్యే పర్సన్ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నారంటే మాధవరం కృష్ణారావు గారు. ఇక్కడ పేపర్లో వచ్చిన వార్తలు వేరున్నాయి, మీరు చెప్తున్న విషయం వేరే ఉంది. పేపర్ చూసినారా 4,000 కోట్ల ఐడిపిఎల్ భూములు కృష్ణార్పణం అని రాసినారు. అయితే నా పేరు గిరిసాగరు, బస్తీ అధ్యక్షుని. గత 50-60 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. మేము 50-60 ఏళ్ళ నుంచి ఇక్కడే గుడిసెలు వేసుకొని ఉన్నాం. పాలమూరు బిడ్డలము అందరము. ఒకసారి ఎంపీ రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి పోతే కానీ అన్న ₹1 కోటి శాంక్షన్ చేసి డ్రైనేజ్ లైన్ మొత్తం బస్తీ మొత్తంలో డ్రైనేజ్ లైన్ శాంక్షన్ చేసాడు. ఆ డ్రైనేజ్ లైన్ శాంక్షన్ చేసినాక మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నగారు ఉండి ఎంపడే ఓన్లీ డ్రైనేజెసే కాదు, స్తంభాలు లేవు, కరెంట్ లేదు, ఏం లేదు, స్తంభాలు కానీ రోడ్లు కానీ మొత్తం మీటర్లు కూడా అప్పుడు ఎవరు గీటర్లు కానీ ఎవరు ఇవ్వకపోయేది. అన్న దగ్గర ఉండి మీటర్లు కానీ రోడ్లు కానీ మనకు ఒక కమిటీ వాళ్ళు కానీ ఎస్సీ కమిటీ వాళ్ళు కానీ దగ్గర ఉండి గవర్నమెంట్కి వెళ్ళి మున్సిపాలిటీకి వెళ్ళి శాంక్షన్ చేసి దగ్గర ఉండి పనిచేసారు. మీరు ఇక్కడనే ఉంటారా? ఇక్కడ ఏం పేరు మీ పేరు? అంజద్. ఎప్పటి నుంచి ఈ కాలనీ బస్తీలు ఉన్నాయి? 60 సంవత్సరాలతో ఉంటాం సార్ మేము. మా నాయన మా ఇక్కడే हिंदी बोलो साहब यहाँ 60 साल से रहते हम यहाँ. मेरा नाम मोहम्मद अमजद खान है. हम यहाँ 60 साल से रहते. हमारे बच्चे सब यहाँ पर ही पैदा हुए, यहाँ पर ही बड़े हुए.
और एमएलए साहब कल तो सो ये रोडा एमएलए साहब ही दलाई सो ऐसा भी है। और क्या है ये हमका कैसा तड़प रहे हैं, क्या देख रहे हैं, ये सब एमएलए साहब हमारे इतने अच्छे हैं कि कुछ भी हमारे के यहाँ पर कोई मर गए, कुछ भी हो गया, आके उन्होंने यहाँ ठहर के उसके मौता का सबका खर्चा देते साहब। बहुत अच्छे एमएलए साहब हैं, वो खाली पीली उनको बदनाम करने का है ये। उन्हें यहाँ पर हम लोगों को सपोर्ट करते बल्कि हम लोग बदनाम कर रहे हैं यहाँ पर उनको 40 गज नहीं 10 गज भी जगह नहीं है यहाँ पर इनको। खबरें कह को आ रहे हो कब्जा करे बोल के? ये साहब हमको सपोर्ट करते बोल के यहाँ के उठा के हम दूसरे बिल्डिंग डालेंगे जैसा भी यहाँ पर कब्जा करे। వాళ్ళ నాయన 10 ఏళ్ళు ఇక్కడ గవర్నమెంట్ నడిపించినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చేసినప్పుడు మా దగ్గరికి ఏ కంపెనీ వాళ్ళు రాలేదు, పోలీస్ వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. మేము స్వేచ్ఛగా బతికాము టీఆర్ఎస్ గవర్నమెంట్లో. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో లేదో ఈమె వాళ్ళకేదో వాళ్ళ మధ్యలో ఏదో లోపోదయాలు పెట్టుకొని పెద్దవాళ్ళు మా లాంటి గరీబోళ్ళకు పొట్టగొడుతున్నారు. మేము 1600 కుటుంబాలు ఖచ్చితంగా ఇక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ ఇంటికి ఆమె ఇంటిని ముట్టడియడం ఖచ్చితంగా చేస్తాం. అవసరమైతే ఆమె ఇంటి ముంగట ఏదైనా చేసుకొని ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం. ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చినాయి, మీ పని ఎందుకు ఆగింది? ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే అదంతా వేరే చూసుకుంటారు, ఈ పని ఎందుకు ఆగింది? ఎందుకు అయిందంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు పని చేస్తున్నారు, ఆయనకు బ్యాడ్ నేమ్ తేవాలని ఆయన ఏ పని చేయించొద్దనే లెక్కల ఇక్కడ ఆ పని ఆపితే ఆయనకు ఈయన చేయలేకపోయిందని ఆయన మీద కొద్దిగా అభిప్రాయం తప్పు అవుతుంది కదా, అందుకని ఈ పని ఆపిరు అనుకో ఆయన మీద ప్రెషర్ పడుతుందనే లెక్కల ఆపుతున్నారు ఇప్పుడు మాకు తెలిసి. అట్లా మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను ఇక్కడే పుట్టినా, నాకు ఇక్కడే పెళ్ళి అయింది, నాకు 3 పిల్లలు. మా అమ్మ నాన్న పెళ్ళి అయిన కొత్తలో వచ్చారు ఇక్కడికి. మొత్తం నా జీవితం మొత్తం ఇక్కడనే మొత్తం ఇప్పటి వరకు అయితే మాకు ఎప్పుడో మన అమ్మ నాన్న వాళ్ళ పెళ్ళి అయినప్పుడు వచ్చారు. నాకు మొత్తం నా జీవితం అంతా ఇదే గుడిసెలలో ఉన్నాం మేము. ఇక్కడ ఎక్కడన్నా ఎమ్మెల్యేకి ల్యాండ్ ఉందా? ఎక్కడ అసలు ఒక్క ల్యాండ్ అనేది ఏది లేదు, అస్సలు ఒక్క ఇంచు జాగా కదా తీసుకోమనండి, అస్సలు ఒక్క ఏం జాగా అనేది లేదు. మా వాళ్ళు ఎందుకు అట్లా వాళ్ళకి ఏమీ అవసరం ఉండే ఆయన మీద అట్లా ఆరోపణలు చేస్తారో ఎమ్మెల్యే గారు. మా దగ్గర ఎప్పుడు మాకు సాయం చేసిన ఆయన అతనే కానీ మా దగ్గర ఇది కావాలి అది కావాలని ఏ రోజు మాకు ఇక్కడ సైడ్ ఆయన ఆశించినదైతే ఏ దాఖలాలు లేవు. ఏం చెప్తారు ఈ మధ్య మొత్తం ఇదంతా మీ ఎమ్మెల్యే కబ్జా చేసిండని? మా ఎమ్మెల్యే కబ్జా చేయలేదు సార్. మా మాధవర కృష్ణారావు గారు మా పేదలకు అండదండగా ఉండి ఇంకోటి ఉండడం కాదు, మా పేదలు ఇంత కష్టపడుతున్నారని ఒకప్పుడు పందులు ఇక్కడ మీరు రానికి లేదు, ఇక్కడ మొత్తం డ్రైనేజ్ వల్ల ఉంటుండే. అటువంటిది రేవంత్ రెడ్డి గారు ఆ రోడ్ వేసినాక మాకు రేవంత్ రెడ్డి గారు బిల్లు విన్నే వచ్చింది చూడండి ఒకసారి. ఆ తర్వాత మా ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి సహకారం చేసి ప్రజలు ఎట్లా బతారు ఈ పందుల మధ్యలో ఈ నీళ్ళ మధ్యలో అని చెప్పేసి ప్రజలు ఇప్పుడు జనరేషన్ పెరుగుతుంది కదా సార్. అప్పట్లో మా నాన్న మా తాతగారు ఏదో గుడిసె చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలో బతికేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ పెరుగుతుంది, రాజకీయం పెరుగుతుంది, రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మేము వేపిస్తాను వచ్చి వాగ్దానం ఇచ్చిండు, అందరు వచ్చారు. ఎవరు వచ్చినా ఏం చేసింది లేదు, ఎవరు వచ్చినా ఏం పెట్టింది లేదు. ఈ మధ్య కొంచెం డెవలప్ అవుతుంటే కొంచెం రాజకీయ నాయకులు కన్నేసి ఇక్కడ ఈ ప్రజలను తీసేయాలని. ఎవరేసింది కన్ను? ఎవరేసిన మొన్న కైతే ఇచ్చింది, ఇది ఓవర్లాండ్ కాదు మాదే అని ఆమె కైతే ఇస్తుంది. ఇవల్ల వద్దు, మేము పేదలం, మేము ఇక్కడ ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఇక్కడ నుంచి కదలం. 40 ఏళ్ళ నుంచి చరిత్ర మాది, మాకు మీటర్లు ఉన్నాయి, నల్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పట్టా పేపర్లు ఉన్నాయా? పట్టా పేపర్లు ఒకటే లేదు సార్. పట్టా పేపర్లు కూడా సంపాదించుకోవాలని మేము ప్రతి నాయకునితోనికి పోతున్నాం, ప్రతి నాయకుని మొక్కుతున్నాం. ఎందుకు రాలే మరి ఇన్ని సంవత్సరాలలో? మీరు 60 సంవత్సరాలు అంటున్నారు కదా, అప్పటి నుంచి అన్ని గవర్నమెంట్లు పోయినాయి. తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళందరూ పైసలు ఇచ్చారు కదా మీకు. రేవంత్ రెడ్డి కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారని చెప్తున్నారు. మీకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదు? మాకు పట్టాలు ఇవ్వలేదు. మీరు ఉండనేక కొంచెం జాగా చేసుకోండి, మంచి లైన్లో ఇండ్లు వేసుకోండి, కరెంట్ తెచ్చుకోండి, మీరు రోడ్లు వేసుకోండి, అప్పుడు మేము ఇంటి నెంబర్లు ఇచ్చి పట్టాలు ఇస్తామని వాగ్దానాలు ఇచ్చారు. కేటీఆర్ కూడా వచ్చారు, ఇక్కడ వచ్చేసి ఇస్తామని చెప్పిపోయారు, వాగ్దానాలు ఇచ్చారు. ఇంక ఎంతమంది అన్నీ ఇస్తారు, ఎంతమంది ఏం చేయాలనుకున్నారు మమ్మల్ని? ఈ పేద జనాన్ని ఏం చేస్తారో సార్. మాకైతే ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ప్రభుత్వం వస్తుంది కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వాలల్లో ఏం చేయలేదు. ఇంకోటి ఈ జాగా కబ్జా చేసుకోవాలని రాజకీయ నాయకులు కొంతమంది కుట్ర వంతున్నారు. ఎంతమంది కుట్ర వందినా ఇక్కడ మేము మటుకు సావడం గతి పెట్రోల్ పోసుకొని వస్తాం కానీ ఇప్పుడు మటుకు ఇడిసేది లేదు సార్. ఎవరైనా రాని మాధవన్ కృష్ణారావు కూడా ఒక ఆరోపణ చేసింది మీ ఎమ్మెల్యేనే. కవిత వాళ్ళ భర్త మీద ఏదో ల్యాండ్ ఉంది ఇక్కడ వెనుక, నిజమేనా అది? అంటే వెనుక ఏమైనా అట్లాంటి ల్యాండ్లు ఉన్నాయా? అట్లాంటి నిజమే అంటే మేము సార్ అతంతా పెద్ద లెవెల్లో మాకేం తెలుసు. మేము ఉండేది మేము కూలిపోతాం వస్తాం,
ఉదయం పోయినామంటే సాయంత్రం వస్తాం. ఓ ఇద్దరు ముగ్గురు ఉంటే ఉంటాం ఇట్లకెళ్ళి. ఆ కవిత ఏం ల్యాండ్ చేసిందో మాకు తెలియదు, ఏం చేసిందో తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళకే తెలుస్తుంది, మా కూలి బాయిగాళ్ళకి ఏం తెలుసా సార్? మా కార్మికులుగా బతున్నాం. అవుతున్నాయి వెనక వెంచర్లు అయినాయా? కొత్తగా ఉన్న వెంచర్లు అవుతున్నాయి వెనక? కొత్త వెనక అవుతున్నాయంటే వాళ్ళు ఎవరెవడు అమ్ముకున్నాడు వాళ్ళ వెనక అయినాయి కొన్ని వెంచర్లు. మావైతే కాలే, మా ల్యాండ్ కాడికి మేము ఉంచుకున్నాం, మేము ఎక్కడ పోలే. ఇప్పటికి కూడా ఉండయి. బొందలగడ్డ తీసేసి అన్నీ పోయినాయి, బొందలగడ్డ పోయింది, అన్నీ పోయినాయి. మాకు బొందలగడ్డ లేదు, పెట్టుకోవడానికి ఏడ జాగలేదు సార్. చెప్పుకుంటే ఇక ఎన్నో పోతుంటాయి చెప్తుంటే. అటువంటి విషయాల్లో మీరు కూడా మీ మీడియా మిత్రులతో కూడా మేము కోరుతున్నాం, నమస్కరించి ఇది మాకు జర సహాయం చేయలేదు సార్. మొత్తం ఐడిపిఎల్ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా అయినాయి, అవన్నీ కృష్ణారావు చేతిలో ఉన్నాయనేది ఆరోపణ. పేపర్లు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది చూసినావా? అన్న పేరు రాసిర్రు కానీ కాకపోతే అన్న అయితే అంటే మాకు ఎల్లవేళలా మాకు మంచి పనే చేస్తుండు కానీ ఆయన 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 చేతి అయితే లేదు. లేనిది నిప్పులేంది పోగొచ్చిందా? ఇంకా రాజకీయాలు ఒకరొకరు అట్లా మాట్లాడతారు, ఇంకా ప్రజలేమటి ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడుతారు. అది ఇప్పుడు ఆయన అట్లా అట్లా లేకపోతే మేము ఎందుకు మాట్లాడతాం ఆయన గురించి? ఎమ్మెల్యే గురించి అయితే మేము అట్లా వెనకేసుకురాము కదా. వీళ్ళందరూ ఏదేదో చెప్తున్నారు, పక్కన చెప్పేతోళ్ళు వేరే చెప్తున్నారు, ఎంత కబ్జా ల్యాండ్ అని చెప్తున్నారు, ఎమ్మెల్యే కబ్జా చేసినట్టున్నారు, గుడిసెలు ఇప్పించినట్టున్నారు. స్వామి ఎమ్మెల్యే మాకు రోడ్లు వేసుకోండి, మీరు రూమ్లు లైన్ వేసుకోండి, రోడ్లు ఈ మోరేలు లేకుండా డ్రైనేజ్ వేసుకోండి అని చెప్పి ఆయన్నే చంపిస్తున్నారు స్వామి. ఆయన మీద అబండాలు వేస్తున్నారు అంటే ఇంకా రాజకీయ నాయకులు ఉంటారు కదా స్వామి, రాజకీయ నాయకులు కుట్రతోటి చేస్తారు ఇదంతా. చిన్నప్పటి నుంచి మేము గింత ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం స్వామి. మా అమ్మ నాయన కూడా ఇక్కడనే ఉన్నారు, మా అమ్మ నాయన ఇక్కడే చనిపోయారు. అది వెనక ఖాళీ జాగాలు ఏమన్నా ఉందా ఎమ్మెల్యేకు? ఎమ్మెల్యేకి ఏం లేవు స్వామి వెనకాలైతే. ఆయన వచ్చేది ఇక్కడే మేము ఇట్లా మోరీలు ఇవన్నీ ఫస్ట్ మోరీలు ఉండే, ఓన్లీ ఓపెన్ మోరీలు ఉండే, రోడ్ల మీదకి వస్తుండే, వీళ్ళు ఇళ్ళకి వస్తుండే. అట్లా మా ఇంటి దగ్గర కూడా ఇప్పుడు కూడా అట్లే ఉంది స్వామి. ఇవన్నీ చిన్న చిన్న గలీలు, ఇవి వర్షాలు వచ్చినప్పుడు కూలిపోతుంటే ఇట్లా రేకులు వాతుకొని రూమ్లలో ఉంటున్నాం. అది కానీ ఈ ల్యాండ్ ఎవరిది? గవర్నమెంట్ది కాదా? గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఏం కాదు ఇది ల్యాండ్. అప్పుడు మా తాత వీళ్ళు అందరు కంపెనీలో పనిచేశారు, మా తాత వాళ్ళు వీళ్ళు వచ్చి కూడా పనిచేశారు, ఇక్కడ గుడిసెలు వేసుకొని బతికారు. అలా చాలామంది కంపెనీలో పనిచేశారు అప్పుడు, ఐడిపిఎల్ కంపెనీలో పనిచేశారు. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ఐడిపిఎల్ వాళ్ళు వచ్చి ఇది మా ల్యాండ్, ఇక్కడ పనులు జరగొద్దు అని కాంట్రాక్ట్ అయితే అదైతే అక్కడి వరకే వాళ్ళు ల్యాండ్ అని అన్నారు. ఇక్కడ ఇప్పుడు మా ప్రజెంట్ ఏంటంటే ఉన్నాయి అన్నీ నిండిపోతున్నాయి కదా, వర్షాలు వచ్చి నిండిపోతే ఇవన్నీ ఎవరి జాగాలో వాళ్ళు సర్జ్ చేసుకుంటారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంతమందితో మాట్లాడినా కదా, మీరు చెప్పేది ఒక వర్షన్ ఉంది, పేపర్లో రాసిన వార్తలు ఒక వర్షన్ ఉంది, కవిత ఆరోపణ చేసిన వర్షన్ ఒకలాగుంది. ఎందుకు? ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ మాకు ఎమ్మెల్యే ఎప్పుడు ప్రతిసారి అందుబాటులో ఉంటాడు. మాకు పేద ఎవరికి ఏమైనా ఆపద ఉన్నా ఏదున్నా ఏదైనా సారే మాకు ఎమ్మెల్యే అవన్నీ మీది నిజం అన్నామన్నా, అక్కడ వాళ్ళు చెప్పేది నిజం అన్నామన్నా, ఇప్పుడు వాళ్ళన్నీ స్వామి చెప్పింది అదే ప్రజెంటే ఉన్నాయి. ఇక్కడ మేము ఇబ్బందులు పడుతున్నాం, వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి ఏదో కాకపోతే ఎమ్మెల్యే మాధవరన్న కృష్ణారావు అన్న గారు ఇక్కడ మాకు సాయం చేస్తున్నామన్నా, ఆయన పేరు ఏదో నిందలు వేసి అబండాలు ఇస్తున్నాం తప్ప ఇక్కడ వాస్తవాలు అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము ఉంటున్నాం, ఇక్కడ మేము ప్రజెంట్గా మేము ఉంటున్నాం, ఇక్కడ ఉండి వాస్తవాలు ఏదని తెలుసుకోండి. అదే మీ మీడియా ద్వారా కూడా తెలియండి. అయితే ఇక్కడ మేము ఏంటంటే పోవడానికి ఇప్పుడు ఏమొస్తారు, 20 గదాలు జాగ వస్తే 20 గదాలు తీసుకుని 40 గదాలు జాగ వస్తే 40, అంటే అడ్జస్ట్మెంట్ ఫ్యామిలీ పెద్దగా ఉన్న వాళ్ళకి అక్కడ ఖాళీ జాగా ఎంత ఉంటుందని చాలా ఎక్కువ ఉంటుందా? ఖాళీ జాగా అక్కడ అంటే వాళ్ళది అది ఏముందో తెలియదు, వాళ్ళు పెద్ద అంత దూరం మేము వెళ్ళాం, ఇక్కడ అందరూ కూల్ చేసుకున్నాం. మేము ఉన్న ల్యాండ్ కాడికి మేము కాపాడుకుంటున్నాం, మేము ఎప్పటి నుంచో ఉన్నాం కావున మా ల్యాండ్ కాడికి మేము ఏంటంటే అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఏ ఒక్కరు వచ్చి అన్న మా వారికి స్నానం అన్న తప్ప మాకు ఎవరు సాయం చేసింది ఏం లేదు. ఖాళీ జాగా ఐడిపిఎల్ వాళ్ళ చేతుల్లోనే ఉందా? అది ఐడిపిఎల్ చేతులు ఉందా వేరే చేతులు ఉందా మాకు తెలియదండి. మా ల్యాండ్ వరకు అయితే ఇప్పుడు మేము ఎంత వరకు అయితే మాకు గుడిసెలు ఉన్నాయో దాన్ని ఒక రోడ్డు మాకు ఫస్ట్ రేవంత్ రెడ్డి అన్న మాకు ఫస్ట్ డ్రైనేజ్ శాంక్షన్ చేసిండు ₹1 కోటి. తర్వాత కృష్ణన్న కూడా మీకు మీటర్లు ఏం లేవు, మాకు మీటర్లు కూడా ఇచ్చట రాజకీయ నాయకులు ఎవరు రాలే ముందుకు. అప్పుడు మా కృష్ణరావణ గారు మీటర్లు ఒకటి ప్లస్ మళ్ళీ మాకు రోడ్లు అన్నీ మామూలుగా మాకు వసతులు కల్పించిండు కావున ఇప్పుడు ఇక్కడ ఈ సందుల్లో పోనీకి ఏమన్నా ఆపద అయితే పోనీకి రావడం లేవు కన్నా చేసుకుంటే అలాగే ఇవి అంతా బస్సు ఒక రోడ్లు ఒక మార్గం లాగా ఏర్పడితే రోడ్డు మరి దానికి వెహికల్స్ ఏదైనా అర్జెంటుగా ఆపద అయిందనుకో హాస్పిటల్కి పోవడానికి దారులు చేసుకుంటున్నాం. ఉన్నదానిలే అన్ని కబ్జాలు చేస్తున్నాం అనేది మాత్రం అవసరం. ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఎటువంటిది లేదు ఏమి. ఇక్కడ ఇది బస్తీవాసుల వర్షన్. ఆ రాజకీయ నాయకులేమో రకరకాల ఆరోపణలు వేసి వాళ్ళందరూ కలిసి వీళ్ళ మీద పడుతున్నట్టుంది. వీళ్ళు ప్రశాంతంగా ఉండకుండా అనవసరంగా జీహెచ్ఎంసీ పని ఆపిందంట ఇక్కడ. ఇక్కడ మొత్తం ఒక టెన్షన్ వాతావరణం ఉన్నారు వీళ్ళందరూ. మళ్ళీ ఏమవుతుందో ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకొని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,
వాళ్ళ రాజకీయం ఏందో, వెనుక ఖాళీ జాగాలు ఉన్నాయంట, ఖాళీ కొత్తగా వెంచర్లు వేస్తున్నారంట. వీళ్ళకేమో తెలియదు ఎవరు వెంచర్లు చేస్తున్నారు, ఎవరి పేదేమున్నా తెలియదు, అవన్నీ వాళ్ళకే తెలుసు. కానీ ఎనీవే ఈడ బస్తీ అయితే చాలా ఓల్డ్ బస్తీ అని మాత్రం మనకు ఈజీగా అర్థమవుతుంది, చాలా పాత బస్తీ అని. ఇది తేల్చాల్సింది ప్రభుత్వమే, కానీ ఉత్తగా రాజకీయ ఆరోపణలతోన ఆ ప్రభావాన్ని వీళ్ళ మీద పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.